కంచి ఇప్పుడు మా అమ్మతో కూడా చెప్తాడు. చూసారు అనుకో నా కాపులో నిప్పులు పోయి నువ్వు ఇట్లా పిచ్చి దానిలోకి చేస్తున్నావు. బాత నష్టపు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా నీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఏంటంటే నా పాత ఛానల్ ఏదైతే ఉందో శంకర్ జశ్వంత్ అని, సో ఆ ఛానల్ బ్లాక్ అయిపోయింది. 6 months to 9 months అనేసి ఒక మెయిల్ వచ్చింది. సో ఆ లోపు అంతవరకు పనిచేయదు అది. సో ఎంత ట్రై చేసినా ఎంత ఏం చేసినా అది పనిచేయట్లేదు యూట్యూబ్. సో ఎందుకో తెలియదు, బట్ చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది దానివల్ల. సో అందుకే స్పాట్లో కొత్త ఛానల్ తీసాను. సో 6-7 months అంటే మనకు చాలా కష్టం కాబట్టి కొత్త ఛానల్ తీసాను. సో ప్లీజ్ కొంచెం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం మేము కూడా. సో కొంచెం యూట్యూబ్ తోటే కొంచెం ఇది వస్తుండే మాకు, సో అది కూడా లేదు. సో అందుకే కొత్త ఛానల్ పెట్టాం. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకొచ్చా? అయ్యో ఇప్పుడు ఎందుకొచ్చా కుర్రాడా? ఎందుకొచ్చా కుర్రాడా? దిగ్గు దిగ్గు నాగా నాగోనా దివ్య సుందర నాగోనా. ఏమైంది? కాల్ చేశాను కదా నీకు, ఫోన్ చేస్తే ఇప్పుడు ఎవరు ఉండరనుకున్నావా? మా ఆయన ఉన్నాడు ఇప్పుడు. ఉండరనుకున్నావా? మా ఆయన ఉన్నాడు ఇప్పుడు. కొంపాకొచ్చి పోరాయ్ కొడనగా కొంప ముంచుతాందోయ్. ఏంది? మా ఆయన ఉన్నాడు. డ్యూటీకి పోలే? ఎలా రోజు వీక్ ఆఫ్ తీసుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే వారం మొత్తం వెళ్తాడా? ఎందుకు వచ్చావు ఇప్పుడు నువ్వు చెప్పు. చూసానికి ఎంత బుక్ బయటకు వెళ్ళాడు కర్రీస్ తేడానికని. నేను వెళ్ళిపోయాడు అనుకున్నా, కింద బైక్ చూస్తే కనిపించలేదు, అందుకే వెళ్ళిపోయాడు అనుకున్నా. బయటకు వెళ్ళాడు, కర్రీస్ ఏమో ఉండే ఓపిక లేదంటే రైస్ పెట్టాడు, కర్రీస్ కానీ వెళ్ళాడు. ఎంత పని చేసి ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోతా. నేను ఏమని చెప్పుకోవాలి చెప్పు. A for apple, B for బుజ్జులు, C for సిలకలు, D for ఇక్కడ నుంచి వెళ్ళిపోను. అరే నేను ఇంత కష్టపడి వచ్చింది వెళ్ళిపోవడానికి. నీకు నేనే మా ఆయన లేనప్పుడు ఫోన్ చేస్తాను అన్నాను. అదే ఆడు వెళ్ళిపోయాడు అనుకున్నా నేను. డ్యూటీకి వెళ్ళిపోయాడని డ్యూటీకి వెళ్ళాడని చెప్పాను నేను. బయటకు వెళ్ళాడని చెప్పాను. ఇక్కడికి వచ్చి మాట్లాడు నువ్వు ఫస్ట్ ఎదురుగా చెప్పి. ఇప్పుడు ఏంది? వద్దు వెళ్ళిపో. చూసారు అనుకో నా కాపులో నిప్పులు పోయి నువ్వు చూసారు అనుకో నా కాపులో నిప్పులు పోయి నువ్వు. అదేంటి ఆల్రెడీ వదిలేస్తా అన్నావు కదా. వదిలేస్తా అన్నాను, ఇంకా చెప్పలేదు. చెప్పాక అప్పుడు అన్నాను కదా నేను. ఇప్పుడు ఆయన బయట పోయినా డ్యూటీకి పోయినా ఒకటి చెప్పు. బయటికి వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళలేదు. ఈరోజు హెల్త్ బాగాలేదని వీకప్ తీసుకున్నాడు. కర్రీస్ తేడానికని వెళ్ళాడు. నేను చెప్పాను కదా తనకు. చెప్పాక మళ్ళీ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఇంకా తనకి ఏం చెప్పలేదు ఎలాగని. ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఇంకా తనకి ఏం చెప్పలేదు ఎలాగని. చెప్పలేదు కానీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు అనుకోని నేను ఆగమాగంతో వచ్చినా. నేను వచ్చావు సరే, కనీసం కిస్ అయ్యో. కిస్ అయ్యో. అబ్బా ఇప్పుడు సడన్ గా వస్తే ఎట్లా చెప్పు. అది కిస్ చేయడానికి ఏమవుతుంది చెప్పు. వద్దు వెళ్ళిపో. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను, అప్పుడు ఇచ్చుకుందాం. మళ్ళీ ఫోన్ చేస్తాను కదా లేనప్పుడు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఇప్పుడు అర్థం చేసుకో. అరే ఇప్పుడు ఆయన ఖరీదు చేస్తాను ఏమో ఒకవేళ వచ్చేసుంటే ఇప్పుడు డోర్ కొడితే నువ్వు అవ్వాలని నేను ఏం చెప్పని చెప్పు. చెప్పులు కూడా బయట ఇచ్చావు నువ్వు. చెప్పులు వేసుకోరాలే, నేను పైన వదిలేసిన. డ్యూటీకి పోలేడా? డ్యూటీకి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ఈరోజు వీకప్ తీసుకున్నాడు, నాకు హెల్త్ బాగాలేదని. వెళ్ళు ప్లీజ్. నేను నీకోసం సెంటు బాటిల్ తెచ్చిన. ఎందుకు సెంటు? రాత్రి చెప్పినావు కదా తీసుకురామని ఫోన్లో. నేను ఫోన్ చేస్తాను అప్పుడు రా అన్నాను నీకు నేను. అరే నేను డ్యూటీకి వెళ్ళిపోతాడు అనుకున్నా. నేను డ్యూటీకి వెళ్ళి ఈరోజు వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు సెంటు వస్తలేదు? ఏంటి ఆడొచ్చింది, ఈడ వస్తుంది. నేను సెంటు కొట్టి మంచిగా చేసుకుందామని వస్తే నువ్వేమో
నాకు వీలు అవ్వద్దా? అతను ఈరోజు బయటికి వెళ్ళాడు, నేను చెప్పాను అప్పటికి. నేను ఇప్పుడు ఏమనంటే నేను మెల్లమెల్లగా చెప్పుకుందామని అనుకున్నాను నీ గురించి. నేను ఇప్పుడు ఏం చెప్తారు ఆయన ఇప్పుడు? సరే ముద్దన్నయ్యి, ఇప్పుడు ముద్ద ఏమైతుంది? ఇప్పుడు ఎలాగైనా బుక్ అయిపోతాను. ఇప్పుడు మా అమ్మతో కూడా చెప్తాడు. ఇప్పుడు మా అమ్మతో కూడా చెప్తాడు. అరే ఆయన వస్తే ఇంకా మంచిదే, తెలిసిపోతే ఇంకా మంచిదే కదా. నేను మెల్లగా జాయిగా చెప్పుకుందాం అనుకున్నాను. నువ్వు నాకు వద్దు, ఇష్యూ చేసుకుని గొడవ పెట్టుకుని చేసుకుందాం, అప్పుడు ఇష్యూ అవుతుంది మాకు. చేసుకుని గొడవ పెట్టుకుని చేసుకుందాం, అప్పుడు ఇష్యూ అవుతుంది మాకు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నేను చిన్న ట్రైనింగ్ లో ఉన్నాను, నేను గొడవ పెట్టుకుని విడిపోదామని. నువ్వు కథలు పడ మాకు, నువ్వు అసలు మీ ఆయన ఏం కాదు, వచ్చిన తర్వాత చూసుకుందామని. ఇప్పుడు అయితే నువ్వు వద్దు వద్దు వచ్చాడు. అరే వచ్చిన తర్వాత చూసుకుందాం అని సంగతి కానీ నువ్వైతే వద్దు 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 వస్తాడు వాడు, చాలాసేపు అయింది. వద్దు ప్లీజ్. అరే వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పినా కదా. ఏమనుకోకుండా. అరే ఇప్పుడు ఇంత కష్టపడి వచ్చిన తర్వాత వెళ్ళిపోమంటే ఏంది? మరి ఇప్పుడు నన్ను తిడతాడు. తిడతా నువ్వు ఫస్ట్ అయితే పదాను. అరే ప్లీజ్ నాకు అరే ప్లీజ్ నాకు అర్థం చేసుకో. అర్థం చేసుకోవడం ఏంది? ఇప్పుడు నువ్వు నా మాట నువ్వు నువ్వు బెడ్ ఎక్కువ ఫస్ట్ నువ్వు. అరే నాది కూడా అర్థం చేసుకోవా నువ్వు? అరే వాడు బయట కర్రీకి వెళ్ళాడు కదా. అబ్బా డ్యూటీకి వెళ్ళలేదు, చాలాసేపు అయిన కర్రీకి వెళ్ళి వచ్చేస్తుంటే. వస్తే రాని, ఇప్పుడు నేను ఆగా, నువ్వు ఫస్ట్ బెడ్ ఎక్కువ. వద్దు ప్లీజ్, అర్థం చేసుకునే కొద్ది అన్నం పెడతావు. అరే ఎందుకు ఇట్లా పిచ్చి దానిలోకి చేస్తున్నావు? బాత నష్టపు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా నీకు. ఇట్లా పిచ్చి దానిలోకి చేస్తున్నావు. బాత నష్టపు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా నీకు. తడి పోషమ గుడి దేవుడు షేరు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టరు డ్రైవరి. వస్తే రాని, నాకు సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు వస్తున్నావు వస్తలేవా? నేను రాను ఇప్పుడు. రేపే ఫోన్ చేస్తాను, డ్యూటీకి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాను. రా కథలు నాకు కోపం రాని. ఎప్పుడు నువ్వు ఫస్ట్ వస్తావా రావా? ఎందుకు కోపం వస్తుంది? అందుకే కంట్రోల్ అవ్వమని చెప్పాను నేను. నేను నీకు ఆల్రెడీ చెప్పినా ఏమని చెప్పి అది ఎందుకు చేస్తే నాకు అది కావాలి ఇప్పుడు. ఏడికెళ్ళి తెచ్చేయాలి ఇప్పుడు. ఇప్పుడు నేను అంటే ఇష్టం ఉండదు. ఏ పగిలిపోయిన తర్వాత ఏమొస్తుంది అది నాకు తెలియదు. నేను ఎవరి పగల కట్టమన్నాను? ఎంత ఉంటా నీకు? నువ్వు ఫస్ట్ బయటకు నువ్వు నాకు అవన్నీ మీ ఆయన రాని మీ ఆయన ముందే ముందు అలా వచ్చేయడమే తప్పు నాకు. నువ్వు నాకు అవన్నీ మీ ఆయన రాని మీ ఆయన ముందే అలా వచ్చేయడమే తప్పు నాకు. మీ ఆయన వచ్చినా నో ప్రాబ్లం నాకు. నో ప్రాబ్లం అంటే ఇప్పుడు బిల్డింగ్ లో వచ్చి రచ్చ చేసి కూడా కూకుంటావా చెప్పు నువ్వు? ఆ రచ్చరత చేస్తావు, కొంత వేసి చంపేస్తావు నువ్వు. ఎందుకు చెయ్యడు? ఇప్పుడు వచ్చాడు అలాగా రచ్చ అవుతుంది. ఇప్పుడు మనం ఎంత కామగా ఉంటున్నాం అంత కామగా నేను చంపేస్తా వాడు ఎక్కువ కొడితే. నువ్వు ఫస్ట్ నడువు నువ్వు అని చెప్పినా కదా. వద్దు రేపే ప్లీజ్, అర్థం చేసుకోకుండా. ఒక ముద్దిస్తాను, ఒక అద్దిస్తాను. హగ్గొద్దు ముద్దు, నువ్వు నడువు ఫస్ట్.